హాయ్ హలో నమస్తే. ఈరోజు పెద్ద ఫెస్టివల్ పండగ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ర్యాలీ పెట్టారు. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అని ఒక పేరుతోటి ఉత్సవ్, జిఎస్టీ ఉత్సవ్ అంటే పండగ, జిఎస్టీ పండగ అని పేరు చెప్పి దానికి ఇంకొక పేరు బచత్ ఉత్సవ్ అంటే పండగ ఆఫ్ సేవింగ్స్ ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్, ఆదాయం పండగ అని పేరు పెట్టి ఇప్పుడు కర్నూలు రోడ్లంట మరి నాయకులు ముగ్గురు కూడా ర్యాలీ చేస్తున్నారు. మంచిదే, ర్యాలీ చేస్తున్నారు. ఎందుకు ర్యాలీ చేస్తున్నారో నాకైతే తెలియదు, బట్ వాళ్ళైతే ర్యాలీ చేస్తున్నారు అక్కడ. ఓకే, దాని గురించి వివరాలకు వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, కర్నూలులో తిరుగుతున్నారు. దీనికి ఎంత ఖర్చు అయ్యింది? వీళ్ళు పెట్టే ర్యాలీ వల్ల ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ర్యాలీలు చేయటం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి అనేది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల నాకు తెలిసిన ఏంటంటే పబ్లిక్ మనీ వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో తీసుకొని పేపర్లో వేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ వేసుకొని దాన్ని రేపొద్దున పేపర్లో వేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్కి ఉపయోగపడతాయి తప్ప పబ్లిక్ ఉపయోగం ఏంటి అనేది నాకు తెలియదు. ఇలాంటి ర్యాలీలు పెట్టడం వల్ల జిఎస్టీ పెట్టారు, జిఎస్టీ వల్ల రిఫార్మ్స్ తీసుకొచ్చారు 8 సంవత్సరాల తర్వాత. అది పబ్లిక్కి ఇచ్చేయాలి. మళ్ళీ ఇప్పటికే నష్టం జరుగుతుందని జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసేది నాకు అర్థం కాలేదు. డబ్బులు ఖర్చు అవుతున్నాయని కదా మనం జిఎస్టీ తగ్గించి మళ్ళీ ఉత్సవాలు చేస్తే మీరు తగ్గించిన డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నాకైతే అర్థం కాల, వీళ్ళు మోడల్ అయితే అర్థం కాదు. ఒకటి వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ అని నేను అనుకున్నా ఒకటే. రెండోది, సరే 13,430 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అంటే ప్రాజెక్టుని శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి గారు. మంచిదే, దానికైతే ఆయన ప్రధానమంత్రి గారిని పిలవటం తప్పలేదు. ఒక టెంపుల్ విజిట్ చేస్తున్నారు, తప్పలేదు. ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక గుడికి వెళ్తే మంచిదే. ఈ రెండు విషయాలు తప్పితే టెంపుల్కి వెళ్ళటము ప్లస్ ఈ యొక్క 13,430 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఓపెనింగ్ చేయటం అది పక్కన పెడితే ఈ మిగతా అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఎందుకంటున్నాము? పోలవరం కట్టారా? కట్టలేదుగా. అమరావతి కంప్లీట్ అయిందా? కాలేదుగా. పోనీ అక్కడ గిరిజన యూనివర్సిటీ కంప్లీట్ చేశారా? సికింద్రాబాద్ విశాఖపట్నంలో రైల్వే జోన్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నడుతున్నారని చెప్పి ఒక రూమర్స్ ఉన్నాయి. దానికి ఏంటి పరిస్థితి? విశాఖపట్నంలో మన కడపలో పెట్టాల్సిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ జిందాలోకి చేశారు. ఇన్ని నష్టాలు చేసి ఉత్సవం చేసుకోవడానికి మూడు రావాలి కదండి ప్రజలకు మూడు రావాలి. ఉత్సవం అంటే ఎగరాలి కదా, దేశం మన ప్రజలు మొత్తం ఎగరాలి. ఎవరికి ఉత్సవం రాండి? ఎందుకంటే ఇన్ని చేసి మీరు ఉత్సవం అంటే ఎవరు నమ్ముతారు? ఎన్డీఏ ప్రభుత్వం, రైట్? నాకు అది డౌట్. మోరోవర్ ఏమంటారు, ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్, జిఎస్టీ 2.0 బచత్ ఉత్సవ్ అని పేరు పెట్టారు దానికి. ఎవరికి బచత్ అండి? ఎవరికి సేవింగ్స్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో రైతులకి ఏమైనా సేవింగ్స్ వచ్చాయా? ఆటో డ్రైవర్లకి ఏమైనా సేవింగ్స్ వచ్చిందా? పోనీ మైనారిటీస్కి ఏమన్నా సేవింగ్స్ వచ్చాయా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉద్యోగాలు లేక రోడ్లన్నీ తిరుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా అదానీ గారికి ఇస్తుంటే అదానీ గారికి ఎస్సీ ఎస్టీ బీసీలు <5% యూత్ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అదానీ కంపెనీలో. <5% అదానీ కంపెనీలు ఎంప్లాయీస్ మొత్తం కులాలు చూస్తే <5%. 20% జనాభా ఉన్నారు. అంటే మిగతా 15% ఎస్సీలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు మీరు చేసిన ప్రైవేటైజేషన్ వల్ల కదా. లోన్స్ ఇచ్చారా పోనీ ఎస్సీ ఎస్టీలకి? సరేలేండి, ఎందుకు వీళ్ళంతకాలం ఉద్యోగాలు చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చేసి మీరు ఇండస్ట్రీస్కి తయారవుంటారని చెప్పి వాళ్ళకి లోన్లు ఇచ్చారా? ఇవాళ పోనీ భూములు ఇచ్చారా? భూములు ఇచ్చేసి వీళ్ళే దాన్ని 10 సంవత్సరాలకు అమ్ముకోవచ్చు, 11 సంవత్సరాలకు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వీళ్ళే కొని ప్రభుత్వ భూమిని పేదవాడికి ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి అగ్రవర్ణాలు కొనుక్కొని ఈ చివరికి అల్టిమేట్గా ప్రభుత్వ భూమి వాళ్ళ చేతిలోకి పోతుంది, వీడి చేతిలో మళ్ళీ భూమి లేదు. వీడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటాడు, ల్యాండ్లెస్ పూర్ దళిత్ అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటాడు. వాడికి ఆల్రెడీ భూమి ఇచ్చారు, ఒక ఎకరం పోయిన ప్రభుత్వం. వీళ్ళు 10 సంవత్సరాలకు అమ్ముకోవచ్చు అని పెట్టారు, వీడు 10 సంవత్సరాలకు అమ్మేస్తాడు దాన్ని. ఎవరో కొంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు. వాడు మళ్ళీ అప్లికేషన్ పెడతాడు నాకు భూమి లేదని చెప్పి. మళ్ళీ ప్రభుత్వ భూమి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు కొంటారు. దాన్ని వీళ్ళు డెవలప్ అవ్వరు. వీళ్ళ మధ్యలో ఒక ఛానల్గా ఉపయోగించుకొని వీళ్ళు ప్రభుత్వ భూమిని చేస్తారు. ఎందుకండి? వాట్ ఈస్ ద ఫెస్టివల్?
ఐఎమ్ టెల్లింగ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్ వాట్ ఈస్ ద ఫెస్టివల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఎస్సీ బీసీ. ఈ ఎస్సీ బీసీస్ కాంటెక్స్లో మీకు ఏం ఫెస్టివల్ చేస్తున్నారండి ఎన్డీఏ ప్రభుత్వం? నాకు ఏదో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఎందుకు తిరుగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన అసలు యాక్చువల్గా నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి ఆయన ఇప్పుడు చీర్ లీడర్ అయిపోయారు. ఆయన ప్రశ్నిస్తానన్న వ్యక్తి ఇంకా ఆల్మోస్ట్ అంతే. అక్కడ ఆయన సభలకు పిలుస్తున్నారు, అక్కడ క్లాప్స్ కొడతా ఉన్నాడు. మోడీ గారు ప్రసంగం ఇస్తే క్లాప్స్ కొడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇస్తే క్లాప్స్ కొడుతున్నారు, లోకేష్ గారు ప్రసంగం ఇస్తే క్లాప్స్ కొడుతున్నారు. ఆయన పెట్టింది ప్రశ్నించడానికి, కానీ క్లాపులు కొడుతున్నాడు. ఆయన అంతా చీర్ లీడర్ అయిపోయాడు అంతే. ఇప్పుడు ఆయన వల్ల ప్రస్తుతానికైతే ప్రశ్నించే పార్టీ లేదు అని అర్థం. ఆయన ఏ పార్టీ పెట్టాడు అది లేదని అర్థం. జిఎస్టీ 2.0 గురించి మాట్లాడతారు. జిఎస్టీ 2.0 అది 2017లో పెట్టారు మీరు. రిఫార్మ్స్ పేరుతోటి 2025లో తగ్గించారంటే మధ్యలో 8 సంవత్సరాలు మీరు జిఎస్టీ తోటి పేదల్ని అట్టడుగునటువంటి పేదల దగ్గర చివరికి ప్రతి దానికి వేశారు వాళ్ళు. గ్రాసరీస్ మీద 13% ట్యాక్స్ పడేది, చిన్న కార్ల మీద ట్యాక్స్ పడేది, ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ పడేది. ఓకే, పెరుగు పాలు మీద కూడా ట్యాక్స్ వేసి 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అర్రే ఇది ఇప్పుడు ఎంత ఓట్ చోరీ మొత్తం మీద ప్రజెంటేషన్ పెడుతున్నాడు అపోజిషన్ నాయకుడు. ఇప్పుడు ఇది మన ప్రజల్లో మన ఓట్లు పడాలంటే బీహార్లోకి తప్పదని చెప్పేసి నెగిటివ్ వస్తుందని చెప్పి తగ్గించి ఇప్పుడు ఉత్సవం ఏముంది? 8 సంవత్సరాలు కాళ్ళెర కొట్టేసి ఆయింట్మెంట్ పూసి మేము సెలబ్రేషన్ చేసుకుంటారని అన్నట్టుగా ఉంటుంది. ఇది ఓకే, 8 సంవత్సరాలు కొట్టేసి ఆయింట్మెంట్ ఇస్తుంటారు, పోయి పండగ చేసుకోవాలి. ఇంకా అదే కదా బచత్ ఉత్సవం మీరు చేస్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు ట్యాక్స్ వేసారు మీరు. ఓకే, జిఎస్టీ పేరుతోటి. ఓకే, అంటే నేనేమన్నానంటే ఇది గతంలో చిన్న వ్యాపారి, ఇప్పుడు వీళ్ళు పెట్టిన జిఎస్టీ చిన్న వ్యాపారులు ఒక 5%, 18%, 40% సైన్ గుడ్స్ అని చెప్పేసి ఏదో ఒక 3 స్లాబ్లు పెట్టారు. యాక్చువల్గా 2 స్లాబ్లు, ఒక స్లాబ్ 40% స్లాబ్ సైన్ గుడ్స్కి పెట్టారు. ఓకే, దీనివల్ల ఇన్పుట్ టు ట్యాక్స్ క్రెడిట్ వల్ల ఎగ్జంప్షన్స్ అని వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేస్తే ఇప్పుడు ఏమైంది? ట్యాక్స్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తుంది, ప్రైస్ మొత్తాన్ని, కాస్ట్ని ఇన్ఫ్లేట్ చేసింది. అవును కదా. ఎస్ఎంఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈలు 2023-24కి అనీవెన్ కన్జంప్షన్ గ్రోత్ రేట్ ఉంది. నేషనల్గా 11.7% గ్రోత్ రేటు ఎంఎస్ఎంఈలు నేషనల్ వ్యాప్తంగా 11.7% ఉంటే ఆంధ్రప్రదేశ్కి కన్సిస్టెంట్ గ్రోత్ లేదు. ఎంఎస్ఎంఈలకి అనీవెన్గా ఉండిద్ది. దాన్ని ఉపయోగం ఏంటంటే మీరు జిఎస్టీ తగ్గించడం వల్ల ఏంటి? ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలు మీరు ఎలా కాపాడారు అని అడుగుతున్నాం మేము. అది పెద్ద వ్యాపారులకి, కార్పొరేట్ వ్యాపారులకి మీరు లాభం చేశారు తప్ప వీళ్ళకి ఏం చేశారు అనేది, ఈ రెగ్రెసివ్ ట్యాక్స్ అనేది పేదవాడికి ఎంత ఇబ్బందిగా తయారైద్ది అనేది నేను మీకు చెప్తున్నాను. ఓకే, గతంలో ఇప్పుడు అసలు జిఎస్టీ కట్టేది 64%, అంటే అప్రాక్సిమేట్గా ఒక 50%, కొన్ని రిపోర్ట్స్ 64% అని. ఈ జిఎస్టీ కలెక్షన్స్ మొత్తం కూడా బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ దగ్గరే కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. అంటే పెరుగు, రైస్, గోధుమ పిండి, వీటి మీద, అన్స్టేబుల్డ్ ప్రోడక్ట్ మీద కూడా వాళ్ళు గతంలో వేసేవారు. ఇప్పుడు తగ్గించారులేండి. ఇప్పుడు అదే చెప్తారు, 8 సంవత్సరాల తర్వాత తగ్గించారు. ఈ మన్నిటి మీద వేసి తగ్గించి ఇప్పుడు బచత్ ఉత్సవ్ ఫెస్టివల్ ఆఫ్ జిఎస్టీ పండగ చేసుకో అని చెప్పేసి పండగ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలులో తిరుగుతున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కర్నూలులో తిరుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ షార్ట్ ఫాల్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ అప్పు తీసుకున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అప్పు తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు. ఏమంటే మోడీ గారు జిఎస్టీ తగ్గించారు. ఓకే, మరి మా షేర్ పడిపోయింది కదా కేంద్రంలో, మరి మాకేంటి ఆల్టర్నేటివ్ ఏమైనా ఇస్తారా మీరు? మరి మా జిఎస్టీ షేర్ పడిపోయింది, మేము ఆల్రెడీ అప్పు తీసుకుంటున్నాము, అప్పులతో రాష్ట్రాన్ని రన్ చేస్తున్నాము, నేను మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాము రోజు,
ఏమైనా డబ్బులు ఇస్తారంటే ఆత్మనిర్భరత అంటున్నారు. అక్కడికి వెళ్తే మోడీ గారు అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటున్నారు. అంటే అర్థం నీ పని నువ్వు చూసుకోమని అర్థం. సెల్ఫ్ రిలయన్స్ అంటే నీ మీద నువ్వే ఆధారపడాలి, నా మీద ఆధారపడద్దు, నేను ₹1 ఇవ్వను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయినప్పుడల్లా సార్ డబ్బులు ఇవ్వంటే ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్, నీ పని నువ్వు చూసుకో. చంద్రబాబు నాయుడు గారు అది ఒక స్కీమ్ అనుకుంటున్నారు. ఆయన పోయినప్పుడల్లా ఆత్మనిర్భరత అని కానీ వచ్చి మా మోడీ గారి విజన్ ఆత్మనిర్భరత అని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకుని బయటకు వచ్చి ఆత్మనిర్భరత అంటున్నారు. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు మోడీ గారు ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ అని ఎందుకు అన్నారంటే, కేంద్రం నుంచి నేను ₹1 కూడా ఇవ్వలేను, రాష్ట్రాలు మీరే సెల్ఫ్ రిలయన్స్ మీరు చేసుకోండి, నా దగ్గర అయితే డబ్బులు లేవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పోయినప్పుడల్లా. మరి చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ అనుకుని రిటర్న్ వచ్చేస్తున్నారు. ఓకే, బయటకు వచ్చి చెప్తున్నారు. డబ్బులు ఏమైనా తీసుకొచ్చారా? ఇంతవరకు జిఎస్టీ వల్ల పడిపోయింది, మీకు వచ్చిన నష్టం అడిగారా మీరు? అడగలేదుగా. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు టీవీలు, ఆటోమొబైల్స్, వీటన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్కి తగ్గించారు. ఈ టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది పెద్ద బ్రాండ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, ఎల్జీ కంపెనీలు, రైట్, కార్లు, ఆడి కంపెనీలు, అవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు కొద్దిగా ట్యాక్స్ తగ్గించి ఉన్నారు. పాపం చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే చెప్పులు కుట్టుకునేవాళ్ళు, కుట్టు మిషన్లు చేసుకునేవాళ్ళు, హ్యాండీక్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, హ్యాండ్ బ్యాగులు తయారు చేసుకునేవాళ్ళు, ఒక చిన్న వ్యాపారులు పాపం వాళ్ళు ఇప్పుడు కూడా ఒక కస్టమర్తో సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళు నువ్వు పెట్టిన జిఎస్టీ రిఫార్మ్ వల్ల కార్పొరేట్లకు ఉపయోగపడింది కానీ చిన్న వ్యాపారులకు ఏమి ఉపయోగం? వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదా. ఒక నార్మల్ కస్టమర్ లాగా కుట్టు మిషన్ అంటే ఈ మిషన్ కొట్టుకునే ఆమె దారం కొనుక్కోవాలి, సూది కొనుక్కోవాలి, ఆ సూదికి దారంకి ఆమె ట్యాక్స్ కడుతుంది, చిన్న వ్యాపారి. అదే అదానికి, అంబానీకి కోట్ల రూపాయలు ఏమో సూది కొనుక్కోవడానికి ట్యాక్స్ కట్టాలి, అక్కడ అదానికి వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రిడెంప్షన్ వస్తుంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి ప్రభుత్వ పరిపాలన అని నేనైతే అనుకుంటున్నా. ఓకే, అది ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి చిన్న వ్యాపారుల మీద ఎంత పడిద్ది? ఆంధ్రప్రదేశ్ వ్యాపారుల మీద ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఎందుకు తిరుగుతున్నారు కర్నూలులో అని అడుగుతున్నాను నేను. యాక్చువల్గా ఎందుకు కర్నూలులో తిరుగుతున్నారు ముగ్గురు? ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఇది ఇన్ని నష్టాలు ఉన్నాయని మీకు చెప్తాను, ట్రై చేస్తున్నా. గతంలో నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏమంటే ఇట్లాంటి జిఎస్టీ దగ్గర, రేట్లు కట్ రేట్స్ దగ్గర ఇవన్నీ జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టి ఇది రాష్ట్రానికి నష్టం వస్తుంది సార్, మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఏదో కొంచెం పని చేసేది ఆ సంస్థ. వీళ్ళు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. అది ఎత్తేసిన తర్వాత వీళ్ళు ట్యాక్స్ తగ్గించిన తర్వాత ఇప్పుడు ఏమైంది? రాష్ట్రాలకి ఇన్కమ్ పడిపోయింది. ఇన్కమ్ పడిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, ఆయన ఆత్మనిర్భరత అని కానీ ఈయన స్కీమ్ అనుకొని బయటికి రావటం, ఇదే జరుగుతుంది. నీ పని నువ్వు చూసుకుని నేను ₹1 ఇవ్వనని మోడీ గారు చెప్పినట్లు లెక్క. ఓకే, ఇక్కడ చీపర్ గూడ్స్ వీటన్నిటికి పడుతున్నాయి. అది అల్టిమేట్గా నేను ఏంటంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఒక పెద్ద హిపోక్రసీ అని నేనైతే అనుకుంటున్నాను. పొలిటికల్ మోటివ్స్ మీద ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఎప్పుడో అది లేదు అని నేనైతే భావిస్తున్నా. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది లేదు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు జిఎస్టీ తగ్గించగానే రాష్ట్రాల మొత్తానికి మీరు ఏం భయపడకండి, మీకు వచ్చే నష్టం మేము ఏదో ఒకటి చేస్తామని అని ఉండేవాళ్ళు. అనలేదు కదా సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి. అది యాక్చువల్గా ఆయన సెల్ఫ్ రిలయన్స్ అనేది దేశం కోసం పెట్టారు మోడీ గారు. పర్పస్ ఈజ్ ఇప్పుడు మనం కూరగాయలు కోసుకోవడానికి కత్తి వాడతాము, దానికోసం తెచ్చుకుంటాము, మరి దాని వేరే పర్పస్కి వాడు. ఇప్పుడు ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ అనేది మన వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడాలి, మన భారతదేశం మీద మన సెల్ఫ్ రిలయన్స్ ఉండాలని ఒక స్కీమ్ పెట్టి మోడీ గారు దాన్ని రాష్ట్రాల మీద వాడుతున్నారు. అది రాష్ట్రాలు వెళ్ళి డబ్బులు అడిగితే ఆత్మనిర్భరత అంటున్నారు. మీ పని మీరు తీసుకోండి, మీరు సెల్ఫ్ రిలయన్స్ అని అంటున్నారు. ఓకే అని నా అనుమానం. అన్నారని లేదు నాకు అనుకుంటున్నాను నేను. ఓకే 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 టెక్స్టైలు, రియల్ ఎస్టేటు, హెల్త్ సర్వీసు, ఇన్సూరెన్స్, వీటన్నిటి మీద ట్యాక్స్ వేశారు గతంలో. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తగ్గించారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో యూత్ ఎంపవర్మెంట్ అని ఒక ప్రసంగం ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ యూత్ ఎంపవర్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేకుండా ఆ యూత్ మొత్తం రోడ్లన్నీ తిరుగుతున్నారు.
ఆ యూత్ మొత్తం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు యూత్ మొత్తం కూడా రోడ్లనే తిరుగుతున్నారు. ఒక వర్కింగ్ డే కాలేజీలు రన్ అవుతాయి, ఇప్పుడు కాలేజీలు రన్ అవుతున్నాయి, ఆఫీసులు రన్ అవుతున్నాయి. వర్కింగ్ డే రోజు ఒక పొలిటీషియన్ రోడ్డు మీదకి వస్తే రోడ్లు నిండిపోతున్నాయంటే అర్థం ఏంటి? అక్కడ కాలేజీ పిల్లలందరూ కాలేజీలో ఉండాలి, స్కూల్ పిల్లలు స్కూల్లో ఉండాలి, పనిచేసేవాడు ఆఫీసులో ఉండాలి. రోడ్లు అంటే రాజకీయ నాయకుడు వీటికి ఎలా వస్తున్నారు అని నా డౌటు. ఎందుకంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ రోమింగ్ ఆన్ ద రోడ్స్ వితౌట్ జాబ్స్. అందుకే జగన్ అన్నో, చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ అన్న వీళ్ళందరూ వస్తే రోడ్లు నిండిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. అన్ఎంప్లాయిడ్ యూత్. పవన్ కళ్యాణ్ యూత్ ఎంపవర్మెంట్ అన్నారు. ఏమైంది ఇప్పుడు యూత్ ఎంపవర్మెంట్? దానికి సంబంధించింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఇప్పుడు దానికి సంబంధించి? ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మోరోవర్ వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు నన్ను మోసం చేస్తారో అని వీళ్ళిద్దరికి ఇన్సెక్యూరిటీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎక్కడ బీజేపీ టీడీపీ కుమ్మక్కవుతారని ఈయనకి భయం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యమని నేను బయటకు నెడతారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భయం. వీళ్ళ ముగ్గురికి ఇంకొక భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళి మళ్ళీ మోడీతో కలుస్తారని ఆ భయం. వాళ్ళ ముగ్గురికి భయం, ఒకరి మీద ఒకరు అనుమానం. వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ మీద అనుమానం. ఓకే, ఇదంతా ఏంటంటే ఇన్సెక్యూరిటీ తోటి రాష్ట్ర పరిపాలన జరగదు. వీళ్ళందరూ కూడా ఇన్సెక్యూరిటీతో మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీ ఎలయన్స్ని కాపాడుకోవడానికి, మిమ్మల్ని సేవ్ చేసుకోవడానికి మీ మెంటల్ స్ట్రెస్ బుర్రంతా అక్కడ పెడితే ఈ పరిపాలన ఎప్పుడు సాఫీగా చేస్తారండి. ఇన్సెక్యూరిటీ ఎలియన్స్లతోటి మీరు పరిపాలన చేయలేము కదా. మనం చాలా ప్రాబ్లం అయిపోయింది. స్ట్రెస్ తోటి పరిపాలన చేయలేము. ఇఫ్ యూ వాంట్ టు ఏమంటారు, ఇఫ్ యూ వాంట్ టు రూల్ ద కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ షుడ్ బి పీస్ఫుల్ మైండ్. వీళ్ళందరూ ఎలియన్స్ మీద ఎవరెవడు మోసం చేస్తాడు, ఎవడ బ్యాక్ స్టాప్ చేస్తాడో తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాప్ చేస్తాడేమోనని, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇతను వెళ్ళి బీజేపీ బ్యాక్ స్టాప్ చేస్తారు, వీళ్ళిద్దరు బ్యాక్ స్టాప్ చేస్తారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కొడితే బ్యాక్ స్టాప్ అంటారు దాన్ని. అతను అపోనెంట్ కాబట్టి ఆయన స్ట్రైట్ స్టాప్ అంటారు దాన్ని. ఓకే, ఒకవేళ జగన్ గారిని కొట్టండి స్ట్రైట్ స్టాప్. వీళ్ళు ముగ్గురు అనుకునేది బ్యాక్ స్టాప్ అంటారు. ఓకే, ఎందుకంటే ఎలియన్స్లో బ్రదర్స్ అండ్ దెర్ షుడ్ నాట్ బి హిట్టింగ్స్ ఫ్రమ్ బిహైండ్. ఇదంతా కూడా ఈ యొక్క ఎలియన్స్ని ఒకరొకరు కొట్టుకుంటున్నారని చెప్పేసి డైవర్ట్ చేయడానికి మోడీ గారిని పిలిచి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కర్నూలులో తిరిగి, ఆ కర్నూలు రోడ్ల మీద ఎక్కడో ఒక చోట ఒక టీయో నీళ్ళు తాగి, సార్ మనం విడిపోకుండా కలిసి ఉందాం సార్ అని చెప్పి వాళ్ళొక మాట అనుకొని ఎటోళ్ళు వెళ్ళిపోతారు. ఇది మన కోసం రాలేదు వీళ్ళు. ఇది ఎలయన్స్ని కాపాడుకోవడానికి చేసే ఒక యాక్టివిటీ అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.